ఎక్కడైనా పెళ్లి ఓకే అయితే పేరెంట్స్ సంబరపడతారు, కానీ ఇక్కడేంటో కంగారు పడుతున్నారు. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆటో రామప్రసాద్ ఎన్టీ. అందరికీ నమస్కారం అండి. దయచేసి ఒక్క స్పాట్ లైట్ వేసి వాళ్ళ ఇద్దరి రియాక్షన్ మాత్రం వాళ్ళు షాక్ అయి చూస్తున్నారు ఇలాగని. హి ఈజ్ ఏ ఓల్డ్ మ్యాన్, లేడీ గెటప్, లేడీ గెటప్. అందరికీ నమస్కారం అండి. ఇది నా భార్య. అవునండి, ఆడదానికి ఎడంకం నదిరితే శుభం అంటారు కదా. నాకు 3 రోజుల నుంచి టపా తెక్కొట్టేసుకుంటుంది. ఏమన్నా శుభాలు జరుగుతాయా? 25 ఏళ్ల వయసులో కొట్టుకుంటే శుభాలు జరిగేవి, ఇప్పుడు కొట్టుకుంటే శుక్లాలే శుక్లాలే. సరే, మన పుత్రరత్న ఎక్కడ? అవును, మర్చిపోయాను. ఒరే తింగర్ బుచ్చి, నాన్నగారు నమస్కారం అండి. నానా, నీ పేరేం పేరు? కిరీటి. కిరీటి. నువ్వు ఒట్టి కిరీటే, నట కిరీటే కదా, ఎక్కువ చేయొద్దు. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. అప్పుడే పెళ్ళేంటి నాన్నగారు? రష్మి పుట్టక ముందు పుట్టావు, అప్పుడే వద్దా నీకు? అంటే అది భూమి పుట్టిన. ఇప్పుడు రష్మినే వాడుతున్నారులే భూమి ప్లేస్ లో. ఆల్రెడీ అమ్మాయిని చూసేసాను, మన సంబంధం చూడడానికి వెళ్తాం. అంతా ఓకే అంటే ఎంగేజ్మెంట్ అక్కడ చేసేస్తున్నాం. అదేందా? సరే నాన్నగారు. పదండి అమ్మాయిని చూడడానికి వెళ్దాం. బావగారు, ఆహాహా, బావగారు చూసా ఎంగేజ్మెంట్ కూడా రికార్డింగ్ నేను పెట్టించారు. సార్ బావగారు, పెళ్లి కూతురు బావగారు. పెళ్లి కూతురా? ఎక్కడో రికార్డింగ్ చూసి అనిపించిందమ్మా, అనుకోవద్దు. పెళ్లి చూపులకు పబ్బుకు తేడా తెలియదు. ఇంతకు అబ్బాయి? అబ్బాయి మహోడేనండి. అదేంటి మరి అంత నల్లగా ఉన్నాడు? తలపైకి ఎత్తరా, ఏది చూసి నల్లగా అనుకుంటున్నారు? మా అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా? హాయ్ హాయ్. మీకు పాటలు వచ్చండి? ఏరా, యూట్యూబ్ ఉంది, రోజు పాటలు వింటా కదా, మంచి క్వశ్చన్ అడగరా ఏమైనా? సరే నాన్నగారు, మీకు వంట వచ్చండి? ఒరే, ఆర్డర్ పెట్టుకుని 10 తింటావు, అవి కాదురా, కొంచెం ఫ్రెష్ గా అడుగు. మీరే అడగండి నాన్నగారు, మీరే అడగండి. ఏమా, నీకు వంటొచ్చా నాన్నగారు? నా కూతురని చెప్పడం కాదు కానీ వంటలు బాగా చేస్తుంది. నా కూతురని చెప్పడం కాదు కానీ పాటలు బాగా పడుతుంది. నా కూతురని చెప్పడం కాదు కానీ. నీ కూతురుగా చెప్పరా బాబు కరెక్ట్ గా. కానీ అమ్మాయి ఉంది మీ ఆవిడ, తల్లి లేని పిల్ల అంటే అది కాదండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాండి. ఏమీ తక్కువ కాకుండా పెంచాను అసలే. ఏం తక్కువ కాదని అన్ని నవ్వడానికి కొంచెం గ్యాప్ ఉంటాయో. ఏమా, మా అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చారండి. సరే అండి, నాకైతే అంతా సెట్ అయింది. ముందు ఎంగేజ్మెంట్ చేద్దాం ఫస్ట్. సూపర్, అద్దరిపోయింది. అమ్మాయి మీకు నచ్చినట్టే కదండి? మా అబ్బాయికి అయితే బాగా నచ్చింది. ఏరా, అమ్మాయితో మాట్లాడతావా? మాట్లాడతాను. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతుందా? ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతుందా? ఏమైందిరా? వాడెవడో ఒళ్ళంతా కొలుచుకుని వెళ్ళాడు అన్నాడు. లేదు సార్, కొద్దిగా ఈ అడ్రస్ చెప్తారా ఎలా వెళ్ళాలో? తల కింద పెట్టి కాలు పైకి వెళ్ళడమే. అదేంటది? అడ్రస్ రివర్స్ ఇచ్చావు, ఇలా పెట్టు. ఇలా స్ట్రైట్ వెళ్ళు. సైడ్ కి వెళ్తా వస్తుందా? ఓకే సార్. సరే ఏమే, టీవీ పెట్టి మంచి పాటలు చూద్దాం. వెల్కమ్ టు జంజీ న్యూస్. కట్టుకున్న భర్తల్ని కడతేరుస్తున్న భార్యలు, కుక్కర్లు, డ్రమ్ములు, కత్తులు, కటార్లు, ఇలా పలు రకాల ఆయుధాలతో భర్తల్ని చంపేస్తున్న భార్యలు. నాన్నగారు, సాగరా, పెళ్లి కొడుకులు చెప్పలేదు నాన్నగారు. టెన్షన్ పడద్దురా, నీకు కరాటే వచ్చు కదరా. కుంఫు మాస్టర్ ని పెళ్లి చేసుకుని మొట్టమొదటి రాత్రి చంపేసిన కొత్త పెళ్లి కూతురు. కుంఫు మాస్టర్ ని చంపేస్తే నేను ఎంత నాన్నగారు? అరే, నీకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు కదా. నాన్నగారు, నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప ఇంకేం తెలియదు నాన్నగారు. ఓ పని చేద్దాం, వీడికి పెళ్లి తర్వాత ఎలా ఉండాలో మనం ట్రైనింగ్ ఇద్దామా? ఓకే, చెయ్యండి, ధైర్యమైన వస్తుంది కూడా. ఇప్పుడు రేపు ఉదయం అమ్మాయి మంచిగా లో ప్లేస్ తీసుకెళ్ళింది. నువ్వు లో ఏజ్ లో నించున్నావు. ఇప్పుడు అమ్మాయి వెనక నుంచి వచ్చింది, ఇలా తోసి ఏం చేస్తావు? పడిపోతా నాన్నగారు. ఏం చేస్తాను? ఏమే, చేసి చూపించు. ఆ అమ్మాయి వెనకాల నుంచి వస్తుంది అనుకో, వస్తుంది, ఇలా పక్క తప్పుకున్నా. ట్రైనింగ్ అది.
బీ కేర్ఫుల్. ఆ. ఇంట్లో కూర్చున్నావు, ఆ. నువ్వు పడుకో ఒకసారి. ఇలా పెట్టి నొక్కింది, ఏమైంది తర్వాత? చచ్చిపోయాను కచ్చగా చచ్చిపోవడం పక్కలేదు. లేకు అలా కాదురా. వెళ్ళు వెళ్ళు. కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండదు ఏందా? హలో డార్లింగ్, హాయ్ బేబీ. సరదాగా అలా బయటకు వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం బేబీ? గోల్కొండకి వెళ్దాం. ఏంటా గోల్కొండ. గోల్కొండ 500 ఫీట్ కింద పడితే బాడీ కూడా దొరకదు. ముందు చెక్ చేద్దాం. ఓకే అని చెప్పు. ఓకే బేబీ. ఓకే వచ్చేస్తున్నా నేను కూడా, నువ్వు కూడా వచ్చేసాయి. యా షూర్. నువ్వు టెన్షన్ పడద్దు. నీ చెవులో ఒకటి పెట్టుకో. ఏ డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయి. ఓకే. నా చెవులో ఉంటుంది, వెనకాల ఫాలో అవుతా. అర్థమైందా? నా చెవులో వద్దండి. నీకు వినిపించదు కదా? హాయ్ బేబీ. డార్లింగ్, హాయ్. బాగుంది కదా గోల్కొండ? ఓకే. సర్లే గానీ అక్కడ చూడండి ఎంత బాగుందో, అక్కడికి వెళ్దాం దా. నువ్వు దూరంగా ఉండు. ఎందుకు? అదిగా అక్కడ బాగుంటుంది. దూరంగా ఉండు నాన్న. ఇదేదో లోయ చూడమంటుంది నాన్న. డార్లింగ్, నువ్వు అక్కడే ఉండు సరదాగా కూల్ డ్రింక్ తాగదమ్మా? నాన్న. ఇదేదో కూల్ డ్రింక్ తాగమంటుంది నాన్న. కూల్ డ్రింక్ తాగమంటుందా? ఎందుకేమంది? ముందు ఒకసారి స్మెల్ చూడు. దాంది కాదురా, కూల్ డ్రింక్ది. రే ఫస్ట్ నువ్వు తాగదు, కొంచెం దాన్ని తాగమని ఫస్ట్. బేబీ ముందు నేనే తాగాలా? నువ్వు తాగు. నేను తాగిన తర్వాత నువ్వు తాగుతావా? నాన్న మొత్తం తాగిస్తుంది నాన్న. మొత్తం అదే తాగేసిందా? ఓన్లీ ఇంటికి వచ్చి ఆర్డర్ పెట్టుకుని వదిలే. సర్లే గానీ డార్లింగ్, హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? హిమాలయాలకు వెళ్దామా? మేఘాలయకి? అంటే అంత ఎత్తైన ప్రదేశాలు కాకుండా మెట్టిగూడ, కుషాయిగూడ. నీ హైట్ ఎంత? నాన్న ఇది హైట్ అడుగుతుంది నాన్న. డ్రమ్ లో తోసేస్తుందేమో చూసుకో. ఖతం. బాయ్ బాయ్. నా హైట్ నీకెందుకు బేబీ? నా కొలతలు నీకెందుకు? అంటే పెళ్లికి మంచం చేయిస్తానన్నారు మా నాన్న. ఓ మంచం కోసమా? రే ఎవడరా నువ్వు? ఇంటికి వచ్చావు, ఇక్కడికి వచ్చావు, ఇంతకి ఏం చేస్తున్నావు నువ్వు? వస్తున్నావు, కొలతలు తీసుకెళ్తున్నావు. ఎవడరా నువ్వు ఇంతకి? నేను ఎవరో చెప్పాలా? చెప్పు. పెళ్లి కూతురు పెద్దమ్మ గారు పెద్ద అబ్బాయిని పెద్దాపురం నుంచి పొద్దున్నే బస్సుకొచ్చా. మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? మాయకాలం తిరుగుతున్నావు నువ్వు. మీరు ఎలాంటి వాళ్ళో చెక్ చేయమని మా చిన్నాన్ని పంపించాడు రా. రే చిన్నానా ఇట్రా. ఎరా అబ్బాయి గురించి బాగానే తెలుసుకున్నావా? వీడు ఎలాంటి వాడు అనుకుంటున్నావు? ఆ? బయటికి కనిపించేది మంతోడు కాదు. ఆ? ఏమే ఇట్రండి. ఇగో దాన్ని బెంగళూరులో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ. దీన్ని చెన్నైలో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఏరా నేను అమ్మాయి కరెక్ట్ కాదా ఎంక్వైరీ చేద్దాం అంటే ఇంట్లో నువ్వే కరెక్ట్ కాదా? పోలికలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? నీ నుంచే కదా వస్తాయి నాన్న. రేయ్ పోలికలేట్రా, అందమైన అమ్మాయిని వెల్కమ్ కిరీటి, వెల్కమ్ టు జబర్దస్త్. సో రాషా, My favorite was Amma. అమ్మా. నాటమ్మ రాజు గారు. Rajuga, but in the play Amma. favorite. But actually in the end, then the man was the cheat. Yes. Then I think we know what the issue is. Yes, the man. The problem. Yeah. But wonderful, such cute things you're saying. Thank you. Thank you. జయకృష్ణ గారు మీరు చెప్పాలి. చాలా బాగుంటుంది, అందరు బాగా చేశారు. కిరీటి గారు నిజంగా చాలా బాగా చేశారు. నేను ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? కిరీటి బాగా చేశాడు. కిరీటి చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎందుకంటే నువ్వు సినిమాలో ఉన్నావు కదా, ఎక్కువగా సినిమాలో వీటిలో ఇక్కడికి ఒక సపరేట్ టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ బాగా సింక్ అయ్యి ఉంది. చాలా బాగా యాక్ట్ చేశాడు కిరీటి. సార్ డీజే టిల్లులో టిల్లులో ఏం క్యారెక్టర్ చేశాడు? శవం క్యారెక్టర్ సార్. ఏ బాబు లేవు. వెరీ గుడ్ రా ప్రసాద్, మంచి కాన్సెప్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు నిజంగా ఈ రోజు ఆటో రామ్ ప్రసాద్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. క్రెడిట్ కొంతవరకు మీకు కూడా రావాలి కిరీటి గారు, ఎందుకంటే ఈ రోజు మీరు యాడ్ ఆన్ అవ్వడం వల్ల మా రామ్ ప్రసాద్ గారు 100% ఇచ్చారు. సూపర్. అసలు ఇప్పుడు అందరూ రీల్స్ చూసుకుంటున్నారు. రీల్స్ లేని టైంలోంచి రీల్స్ లాగా స్కిట్లు చూసే పైనీర్ స్టార్ట్ చేసింది జబర్దస్త్. వండర్ఫుల్ హ్యావింగ్ యూ హియర్ కిరీటి. అండ్ నిజంగా మీరు ఈ రోజు ఇక్కడ రావడం, ఇంత మంది దగ్గర నుంచి ఇన్ని పాజిటివ్ కామెంట్స్ తీసుకొని వెళ్ళడం అనేది ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. Thank you. Once again, thank you so much, Auto Ram Prasad and team.